హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆడుకున్న పిల్లవాడు ఎక్కువ అలసిపోతాడా? లేదా ఎక్కువసేపు చదివిన పిల్లవాడు అలసిపోతాడా? చాలామంది ఏమనుకుంటారంటే, పిల్లవాడు విపరీతంగా ఆడుతున్నాడు, ఓ గంట నుంచి ఆడుకుంటానే ఉన్నాడు, ఎక్కువ అలసిపోతాడు అని. కానీ ఏ పిల్లవాడు వాడే ఉంది కూర్చొని చదువుకోవటమే వాడు చేసే పని అనుకుంటారు. కాదు. ఏ పిల్లవాడైతే మీరన్నట్టు కూర్చొని పక్కన మూలన కూర్చొని చదువుకుంటూ ఉంటాడో ఆ పిల్లవాడు ఎక్కువ అలసిపోతాడు. ఎందుకంటే వాడు తన మెదడును ఉపయోగించి చదివింది గుర్తుపెట్టుకొని అది మళ్ళీ తిరిగి అప్పచెప్పి ఇంత ప్రాసెస్ అనేది ఎప్పుడైతే తన మైండ్ చేత చేపిస్తాడో అతను ఎక్కువ అలసిపోతాడు. చాలామంది అనుకునేది ఆడిన పిల్లవాడు ఎక్కువ అలసిపోతాడని. కాదు. ఆడిన పిల్లవాడు ఎక్కువగా అలసిపోయి త్వరగా పనుకుంటాడేమో. కానీ చదువుకున్న పిల్లవాడు కొంచెం లేటుగా పనుకున్నా మంచి నిద్రని అనుభవిస్తాడు. మీరు కనుక వాడిని ప్రతిరోజు త్వరగా పనుకుంటే వాడిని చదివిన తర్వాత పనుకోమని చెప్పండి. ఆ రోజు అతని నిద్ర ఎలా గడిచింది తర్వాత రోజు అడగండి. ఎంతో ప్రశాంతంగా డీప్ స్లీప్ అనేది ఆ పిల్లవాడు అనుభవిస్తాడు. దానికి కారణం చదువు. అంటే చదువుకోవటం వల్ల మంచే కాదు, మన బాడీకి మంచి డీప్ స్లీప్ అంటే గుడ్ స్లీప్ అనేది చేరుతుంది. అది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఎప్పుడు కూడా ఆటలే కాదు, చదివేది కరెక్ట్గా చదవండి, కాన్సన్ట్రేషన్గా చదవండి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్గా చదువుతారో మీకు అవి వస్తాయి. దాంతోపాటు మీ మైండ్ కూడా అలసిపోతే నిద్ర ఎలా పడుతుంది? చాలా డీప్ స్లీప్ అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎవరో ఇచ్చేది కాదు, ఏదైనా షాప్లో సూపర్ మార్కెట్లో దొరికేది కూడా కాదు. అది మనకు మనం సంపాదించుకోవాలి. అది ఏ విధంగా సంపాదించుకోవాలి? ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా అంటే ఏం అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. చక్కగా కూర్చొని చదువుకోండి, శ్రద్ధగా చదువుకోండి, చాలు ఆటోమేటిక్గా వచ్చేసింది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఎలా ఉండిద్దో తెలుసుకోండి. చక్కగా చదువుకోండి, అమ్మ నాన్న కలల్ని నెరవేర్చండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.